సొసైటీలో ఉంటున్నందుకు కాస్త చిన్న రెస్పాన్సిబిలిటీతో ఉందామన్న. ఎందుకంటే కనీసం ఒక అమ్మాయి ఒంటరిగా ఊరికి కూడా వెళ్ళలేకపోతుంది. ఒంటరిగా బస్ స్టాండ్‌కి వెళ్తే అయిపోయి ఎవడో ఒకడు వచ్చి ఏదో ఒకటి అడగడము, ఇట్లా మిస్‌బిహేవ్ చేయడము, వస్తారా అని అడగడము, చాలా అమ్మాయిలకి చాలా స్ట్రగులింగ్‌గా ఉందన్నమాట. కనీసం ధైర్యంగా వాళ్ళ సొంత ఊరికి కూడా వెళ్ళలేకున్నారు. మనం చుట్టుపక్కల ఉంటున్నందుకు కాస్త రెస్పాన్సిబిలిటీ ఉండి కాస్త సేఫ్ చూపిస్తే అయిపోతుంది కదా! అలా ఒక అమ్మాయి ఉండడం వల్ల బస్ స్టాండ్‌లో ఎవడో వచ్చి వస్తావా అని అడగడం, ఆ అక్క స్ట్రగుల్ అయిపోయి ఇంటికెళ్ళేసి చాలా స్ట్రగుల్ అయ్యి ఏడ్చుకుంటూ ఉండడము. మళ్ళీ వాళ్ళ నాన్న వెళ్ళి పిలుచుకొని వచ్చేంత వరకు గానీ ఆ అక్క ఇంటికి రాలేదు. అంత భయపడుకుంటూనే రూమ్‌లోనే ఉంది. అలా భయం సృష్టిస్తుంది మనం. సొసైటీలో భయం పోకుండా మనం ఏంది రెస్పాన్స్ అవ్వకోకుండా ఉంటున్నామే. అలాంటి వారు ఉన్నప్పుడు ఎక్కడ ఉండరు కదా! మన సరౌండింగ్స్‌లోనే ఉంటారు. కాస్త చిన్న రెస్పాన్సిబిలిటీతో తీసుకొని ఎట్లా సేఫ్ జర్నీనో లేక చూసుకుంటున్నా సరిపోతుందని. ఏదో పక్క నుండి ఏదో అక్క వీళ్ళక్క అని ఎక్కేయాల్సిన అవసరం లేదు. కాస్త చెక్ చేసుకొని చూసుకుంటూ ఉందాం. ఎందుకంటే అలాంటి వాళ్ళు ఇంకా బయట చాలామంది తిరుగుతున్నారు. అలా బ్యాడ్ మైండ్ సెట్ పెట్టుకొని అబ్బాయిలు చాలామంది. వాళ్ళు మారతారా అంటే మారతారో మారరో వాళ్ళకే తెలియాల. ఒకటి చెప్తే మారే మైండ్ సెట్ కాదు ఇప్పుడున్న జనరేషన్‌వి. రెస్పాన్సిబిలిటీతో అయితే మనమైతే ఉండాలి. ఎందుకంటే ఒక అమ్మాయి ధైర్యంగా బయటికి రావాలంటేనా ఆ ధైర్యాన్ని మనమే చూపించాలి. కాబట్టి కాస్త ఉందాం.